నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారాక కూడా గవర్నమెంట్కి సంబంధించి కొన్ని కీలకమైన శాఖల్లో వైసీపీ కోవట్లు ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకు అంటే మరి వీళ్ళు సీఎంఓ నుంచి రహస్య సమాచారం చేరవేస్తున్నారని, అలాగే కొన్ని జీపీఎస్ జీవో గురించి, అలాగే గెజిట్ విడుదల గురించి కూడా వీళ్ళు కొన్ని కుట్రలు చేశారని కొన్ని ఆధారాలు బయటకు వచ్చిన నేపథ్యంలో దీనిపై మరి చంద్రబాబు గారు విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఇక దీంట్లో ఆర్థిక శాఖలో, న్యాయశాఖలో కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం మారాక కూడా మరి వీళ్ళు చేస్తున్నటువంటి పనులను ఎలా చూడొచ్చు, అలాగే ఇంకా ఎలాంటి శాఖలో ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఉద్యోగులను మరి చంద్రబాబు గారికి దూరం చేసే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తోంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. ప్రభుత్వం మారేక ముందు 6 నెలల ముందు కొన్ని జీవోలు ఏవో తీసుకొస్తే అవి కొత్త ప్రభుత్వం వచ్చాక అమలు చేయాలి అని చెప్పి రూల్ అయితే ఉంది. ఆ రూల్ని వీళ్ళు ఉల్లంఘించారని కావచ్చు కొన్ని శాఖల్లో ఉన్నటువంటి వైసీపీ కోవట్లు, అలాగే జీపీఎస్ జీవో గురించి, గెజిట్ విడుదల గురించి, వీటన్నిటి గురించి కూడా కొన్ని కుట్రలు కుతంత్రాలు చేశారన్న విషయం తాజాగా వెలుగులోకి రావడం జరిగింది. దీనిపై చంద్రబాబు సీరియస్ అవటం, సీఎంఓకి ఎంక్వైరీ చేయమని ఆదేశాలు కూడా ఇచ్చారంటున్నారు. సో ముఖ్యంగా అంటే ఇప్పటికీ ఉన్న ఆ కోవట్లు ఎవరు అంటారు, ఏ శాఖల్లో ఉన్నారు, సో వాళ్ళు చేసిన కుట్రలు ఏంటి అంటే ఏం చెప్తారు? వీళ్ళది ఎట్లా ఉందంటే ఈ సూసైడ్ బాంబర్స్ ఉంటారు చూసారా, అట్లా ప్రభుత్వం మారినప్పుడు ఎవరైనా సరే ఈ కొత్త ప్రభుత్వంకి అనుకూలంగా వెళ్తూ ఉంటారు వాళ్ళ విధాన నిర్ణయాలని సమర్థిస్తూ. అట్లా కాకుండా కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా మేము పాత ప్రభుత్వంకి సంబంధించిన అనుచరులం కాబట్టి ఏదో వాళ్ళ పార్టీ కార్యకర్తల్లాగా బిహేవ్ చేస్తున్నారు. మేము ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాటే పాడతాము, జగన్మోహన్ రెడ్డి పాటే పాడతాం అన్నట్టుగా కొన్ని శాఖల్లో, ముఖ్యంగా ఆర్థిక న్యాయశాఖల్లో ఇప్పుడు జరిగిన ఈ సంఘటన చాలా తీవ్రంగా పరిగణిస్తుంది ప్రస్తుత ప్రభుత్వం కూడా. దీని మీద సీఎంఓ అధికారులు కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రజలకి, ప్రభుత్వ ఉద్యోగులకి దూరం చేయాలనే ఒక కుట్రకోణం ఇందులో కనపడుతుంది. ఈ ఆయన సిపిఎస్ రద్దు చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో అది ఏం చేయకపోగా జీపీఎస్ తీసుకొచ్చాడు. జీపీఎస్ కూడా చాలామంది ఉద్యోగులు అసలు వ్యతిరేకంగా ఉన్నారు. ఇది కూడా రద్దు చేయాలని పట్టుబడుతుంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకుని ఇప్పుడు జూన్ 13న జీవో విడుదల చేయడానికి వాళ్ళు సిద్ధం చేశారు. కానీ అప్పటికే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో జూన్ 12వ తారీఖున ఇది జీవో ఇష్యూ చేసినట్టుగా ఒక ఫోర్జరీ ఇష్యూ ఇచ్చేశారు. డేట్ విషయంలో మిస్చీవ్ చేశారు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆయన వచ్చి అధికారంలోకి రాగానే ఫస్ట్ చేసిన పనే జీపీఎస్ రద్దు అన్నట్టుగా. తర్వాత దాని అప్లోడ్కి సంబంధించిన అంశం కూడా జూన్ 13వ తారీఖున జరగాల్సింది అంతకన్నా ముందే జరిగినట్టుగా కూడా వీళ్ళు అప్లోడ్ చేసేసారు. ఇవి ప్రజల్లో లేనిపోయిన ఇది కల్పిస్తున్నాయి, అపోహలు కల్పిస్తున్నాయి, ఉద్యోగుల్లో కల్పిస్తున్నాయి. వీళ్ళు ఎందుకు ఇట్లా చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు డేట్ ఇప్పుడు నిర్ణయించుకున్నారు, ఏ రోజు నిర్ణయించారో ఆ తర్వాతే ఇవన్నీ జరగాలి. అంతేగాని మ్యానిపులేషన్ లాగా పోస్ట్ డేట్స్ వేసి వేయాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉండదు. ఈ రకమైన చేస్తే దాంట్లో వీళ్ళు ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసిందంటే ఆర్థిక శాఖకు చెందిన ఒక డిప్యూటీ సెక్రటరీ, న్యాయశాఖకు చెందిన ఒక సెక్షన్ ఆఫీసరు, ఆర్థిక శాఖ మేము శాంతకుమారి, ఈయనేమో హరిప్రసాద్ రెడ్డి ఈ సెక్షన్ ఆఫీసరు, వీళ్ళందరూ కూడా ఎవరంటే సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గతంలో వెంకటరామరెడ్డి అని ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరించే వ్యక్తి, ఆయన అనుయాయులని తెలుస్తుంది. ఈ రకంగా డిపార్ట్మెంట్లో ఉండి ప్రభుత్వానికి సాబిటేజ్ చేస్తే అది తెలుసుకోలేనంత అమాయకులు ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారు. ఇవి ఇప్పుడు కూడా సెక్షన్ ఆఫ్ ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ప్రోగా గవర్నమెంట్కి ఉండేవాళ్ళు ఉంటే అగెనిస్ట్గా కూడా ఉండేవాళ్ళు ఉంటారు. గత ప్రభుత్వంతో సఫర్ అయిన వాళ్ళు ఇప్పుడు అలర్ట్గా ఉండి గతంలో వీళ్ళే ఈ పెత్తనాలన్నీ చేశారు డిపార్ట్మెంట్లో మిస్చీవియస్ పనులన్నీ. ఇప్పుడు వాళ్ళ మీద కూడా అక్కడ లోకల్గా వాళ్ళు ఎంప్లాయీస్ అలర్ట్గా ఉంటారు. ఏ చిన్న తప్పులు జరిగినా తీసుకొచ్చి గవర్నమెంట్కి వీళ్ళు చెప్తారు. కాబట్టి ఇదన్నీ పిచ్చి పనులు, ఒక మెచ్యూరిటీ ఉండాలి. కాకపోతే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత సృష్టిస్తానికి ప్రయత్నించారు. కాబట్టి ఈ ప్రభుత్వం వాళ్ళని అసలు ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసెస్ బుక్ చేయడంతో పాటు అవసరమైతే అసలు డిస్మిస్ చేయడానికి కూడా గ్రౌండ్స్ ప్రిపేర్ చేసి చర్య తీసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళకి ఇప్పుడైనా ఇబ్బంది. ప్రభుత్వ సొమ్ము తింటా వీళ్ళు ఎవరో వ్యక్తుల పాట ఎందుకు పాడాలి? ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చెప్పినట్టు చేయాలి. అంతేగాని గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి, ఈ ప్రభుత్వం ప్రజల్లో అబాస్ పాలవ్వాలనే ఒక దృక్పథంతో పనిచేయటం అనేది అది ఎప్పుడు కూడా మనం గతంలో వినలేదు ఇట్లాంటి సంఘటనలో.
ఎంప్లాయీస్ అనేవాళ్ళు గవర్నమెంట్కి లాయల్గా ఉంటారు, ఏ చెబితే అదే చేస్తారు. ఒకవేళ ఆ పార్టీ సిద్ధాంతాలు వ్యక్తిగతంగా వాళ్ళకి నచ్చకపోయినా కూడా ఆ ప్రభుత్వాన్ని ప్రజల్లో అప్రతిష్ట పాలు చేసేటంత కక్ష కట్టుకుని చేయటం అనేది అసలు ఎక్కడ వినం మనం. అది సాధ్యమయ్యే పని కూడా కాదు. ఏదైనా ఒకసారి అరసారి అయితే సక్సెస్ అవుతారేమో, కానీ ఇంత పెద్ద శాబటేజ్, దీన్ని ఒక రకంగా ప్రభుత్వాన్ని దెబ్బతీయటానికి చేసిన ప్రయత్నం, ప్రజల్లో అప్రతిష్ట పాలు చేయటానికి. సో అంటే గతంలో కూడా ఇవే ఎత్తులు ఇవే టెక్నిక్స్ వాడి చేశారు అప్పుడు చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం కూడా అలాంటి ప్రభుత్వమే కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం, వీళ్ళకి అక్కర్లా. వీళ్ళకి ప్రజల్ని వంచన చేయాల్సిన అవసరం లేదు, ఎంప్లాయీస్ని వంచన చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకి ఏది మేలో ఎంప్లాయీస్కి ఏది మేలో అదే చేస్తున్నారు వీళ్ళు. దీన్ని అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం ఎప్పుడో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఆ జీవో ఇచ్చినట్టుగా ఉంది. ఇప్పటికి జూన్ 13 రాక వాళ్ళు దాని మీద చర్చిస్తున్నారు. ఈ ప్రాసెస్ అంతా జరిగింది. అది ఏమనుకుంటారంటే ఆయన అధికారంలోకి వచ్చే ముందు రోజుకే వాళ్ళన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చేసి రాగానే అదే పెద్ద ప్రాధాన్యత గల అంశం అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలని వీళ్ళ ప్రజలందరూ తర్వాత ఉద్యోగులు కోరిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాని ఆయన ఒక నెల రోజుల ముందల నుంచే కసరత్తు చేసి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఉద్యోగుల నుంచి వచ్చిన అభిప్రాయాలన్నీ క్రోడీకరించుకుని మంచి చెడు అన్నీ విశ్లేషించుకుని నిదానంగానే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇవాళ 18వ తారీఖు 5 రోజుల క్రితం దాన్ని ఫైనలైజ్ అయింది. అది జీవో అప్లోడ్ కూడా ముందే చేశారు వీళ్ళు. అండ్ ఇదొకటి దీన్ని అంటే రాజద్రోహం కింద ఖచ్చితంగా అంతేగా, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేసే ప్రయత్నాలే ఇది. ప్రజలను అపోహలు సృష్టించడం ఒకటి, అప్రతిష్ట పాలు చేయటము, అస్థిరత పాలు చేయటం కూడా ఖచ్చితంగా ఇది రాజద్రోహం నేరం కింద కూడా తీసుకోవాల్సిన అంశమే. ఎందుకంటే గవర్నమెంట్ ఇంట్రెస్ట్లకు వ్యతిరేకంగా పనిచేయటం అంటే గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో వ్యత్యాసం కల్పించడానికే కదా వీళ్ళు చేస్తుంది. ఇటువంటి ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాలి, కానీ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ రాజకీయ నాయకుల ఇట్లా చేయటానికి. గత ప్రభుత్వంలో చేసిన నిర్వాహకం వల్ల ఉద్యోగులు ఎంత సఫర్ అయ్యారో మనందరం చూసాము. అందుకే వాళ్ళు ఈసారి గట్టిగా కోరిక తెచ్చుకున్నారు. మొన్న వాళ్ళు అంత బ్యాలెట్లు కూడా కొన్ని లక్షల మంది బ్యాలెట్లు 5.5 లక్షల మంది ఎంతమంది ఉద్యోగులు బ్యాలెట్ ఓటింగ్ వేశారు. ఈ గతంలో ఎప్పుడు జరగలే ఇంతవరకు భారతదేశ చరిత్రలో కూడా. ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు దించాలనే పట్టుదల, ఎందుకంటే ఇంకా కొంతమంది తెలియక ప్రజలు వేస్తారేమో, మనం కూడా గట్టిగా నిలబడాలి. సో మీరన్నట్టు ఉద్యోగులు కావాలని కోరి తెచ్చుకున్నారు కాబట్టి చంద్రబాబుని ఎట్లయినా వాళ్ళకి దూరం చేయాలి వీళ్ళు ప్రయత్నించారు. వెంకటరామరెడ్డి అనుచరులుగా ఉన్న ఈ శాంత్ కుమారిను, అతను హరిప్రసాద్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళు కొందరున్నారు. అట్లాంటి వాళ్ళని ఏ డిపార్ట్మెంట్లో ఏరేయాలి. ఇప్పుడు ఇది కాకుండా పోలీస్ శాఖలో కూడా విపరీతంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్ల స్థాయి అధికారులు. అట్లాంటి వాళ్ళని కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి వాళ్ళకి తగిన బుద్ధి అయితే చెప్పాలి. ఎందుకంటే ఇంకా 5 ఏళ్ళు దాష్టికాలన్నీ ఎదుర్కొని వాళ్ళు ప్రభుత్వం మారాలని కదా కోరుకుంది, ప్రజలు కోరుకుని చేశారు, కానీ వీళ్ళు కాదు కదా. ఇంకా వాళ్ళు ఆ దాష్టికాలు చేసే కార్యకర్తలకి, పార్టీలకి సద్దులు మోస్తుంటే SHO అంటారు ఇన్స్పెక్టర్ని, ఆ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిని, అలాంటి పనులు చేయటం అనేది కరెక్ట్ కాదు కదా. అందులో పోలీస్ శాఖ ఇమ్మీడియట్గా ప్రజల్ని ప్రభావితులు చేసే శాఖ అది. ఏదైనా అన్యాయం జరిగితే ఫస్ట్ గడప తొక్కేది పోలీస్ స్టేషన్కి కదా ఎవరైనా వెళ్ళేది. అక్కడ వాళ్ళు చేయకుండా గతంలో లాగా బూతులు తిట్టడం, వీళ్ళ మీదే తిరిగి కేసులు పెట్టడం, ఆ కేసులు పెట్టిన కాగితాలనేమో వీళ్ళైనా రాసి ఇచ్చినా కానీ ఫిర్యాదులు అవతల పారేశారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ కేతిరెడ్డి, వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద జరుగుతున్నాయి, అకృత్యాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, దోపిడీలు, దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెడుతున్నాడు. అంతకుముందు మరి ఆయన నియోజకవర్గంలో కూడా ఇలాంటివి జరిగినప్పుడు మరి ఆయన కూడా ప్రభుత్వ వైపు ఉండి తెలుగుదేశం వాళ్ళందరినీ సఫర్ చేయబట్టే కదా ఇవాళ ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం అని తిరిగినా కూడా ఓడించారంటే ప్రభుత్వ శాఖలు సరిగ్గా పనిచేయలేదు. ఇవాళ ఇప్పుడు ఆయన ఎడ్యుకేట్ చేస్తున్నాడు జనం అందరినీ, ఎలా ఫిర్యాదు చేయాలి, దాని ఫిర్యాదు మీద యాక్షన్ తీసుకోకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా సెక్షన్స్ అన్నీ. మరి వాళ్ళప్పుడు కూడా ఇదే జరిగింది కదా, అదే పోలీసులు చేశారు. ఇవాళ ఆయన వెంకటరామరెడ్డి గారు కూడా ఇవాళ రాక చాలామంది అనుకున్నారు ఓ పెద్ద మనిషి అని.
తాజాగా ఇప్పుడు ఈ జీవో కేసు ఏదైతే ఉందో ఈ గెజిట్ విడుదల ఈ రెండింటిలో కొంతమంది అధికారులు మాత్రమే ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. ఇంకా చాలా కీలక శాఖల్లో కూడా కోవట్లు ఉన్నారు అంటున్నారు. ఇంకా ఏ శాఖల్లో ఉండే అవకాశం ఉంది మరి ఎక్కువ వీళ్ళపై ఒకటమ్మా, అంటే వీళ్ళని ఎలా ఇప్పుడు గుర్తించి ఏ చర్యలు శాఖల్లో తీసుకోవచ్చు? ఉండారని కాదు, అన్ని శాఖల్లోనూ ఉంటారు. సచివాలయంలో కూడా ఉంటారు, జనరల్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు, తర్వాత హోమ్ డిపార్ట్మెంట్లో ఉంటారు. కీలకంగా ఇప్పుడు ఇవన్నీ న్యాయశాఖ, ఆర్థిక ఇవన్నీ కూడా చాలా కీలకమైన డిపార్ట్మెంట్సే. ఇలాంటి వాటిలో ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళు కూడా కొద్దిగా అలర్ట్గా ఉండి అటువంటి సాబటేజ్ చేస్తున్న వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళని అప్రాధాన్యత గల పోస్టుల్లోకి ట్రాన్స్ఫర్ కూడా చేయాలి. కీలకమైన శాఖల్లో, కీలకమైన స్థానాల్లో వాళ్ళని ఉంచకూడదు. ఉంచినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకెళ్ళి సాయంత్రానికి కంప్యూటర్ ప్రింట్లు తీసుకెళ్ళిపోయి బయట లీక్ చేస్తారు. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. పోలీస్ శాఖలో కూడా చాలా గగ్గోలుగా ఉంది. ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలు తర్వాత తటస్థులుగా ఉండి ప్రభుత్వం మార్పు కోరుకున్న వాళ్ళు ఇవాళ ఆ మార్పు అక్కడ మాకు కనపట్టలేదని ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికీ మా మీద దాడులు జరుగుతున్నాయి, దాడులు జరిగితే వెళ్తే కూడా చర్య తీసుకోవడానికి వీళ్ళు మమ్మల్ని అవమానంగా మాట్లాడుతున్నారని కూడా ఫిర్యాదులు వినపడుతున్నాయి. కాబట్టి వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం. శాఖల్లో కూడా ప్రక్షాళన జరగాలి. ఖచ్చితంగా ఉంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా.